హాయ్ హలో నమస్తే నేను మీ డాక్టర్ ముఖేష్ నాయక్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక డిసీజ్ గురించి తెలుసుకుందాం. అదేంటో కాదు, టెటానస్. దీన్ని లాక్జా అని కూడా అంటారు కామన్ లాంగ్వేజ్లో. ఓకే, ఈ టెటానస్ దేనివల్ల వస్తుంది అంటే క్లాస్ట్రీడియం టెటానై అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అసలు ఈ డిసీజ్ ఎలాగ స్టార్ట్ అవుతుంది అంటే మనం గాయాలు తగిలించుకుంటూ ఉంటాం కదా, అంటే రోడ్డు మీద పడిపోయి కానీ బైక్లో వెళ్తున్నప్పుడు, లేకపోతే బ్లేడ్స్ కానీ నెయిల్స్ కానీ ఏదైనా గుచ్చుకోవడం వల్ల, కత్తితో కట్ అవ్వడం వల్ల ఇలాగ ఏదో ఒక గాయాలు తగిలించుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మన స్కిన్ బ్రేక్ అవుతుందో ఈ క్లాస్ట్రీడియం టెటానై అనే బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ క్లాస్ట్రీడియం టెటానై అనే బ్యాక్టీరియా వల్ల టెటనస్ వస్తుంది. అలాగే దీనికి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ బ్యాక్టీరియా వెళ్ళిన 3 to 21 days బాడీ లోపల అది మల్టిప్లై అయ్యి మళ్ళీ సిమ్టమ్స్ అన్నీ మనకు బయటకు తెలుస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఎప్పుడన్నా ఏదైనా గాయాలు తగిలాయి అంటే వెంటనే టీటీ ఇంజెక్షన్ అయితే వేయించుకోవాలి. టెటనస్ టాక్సైడ్ వ్యాక్సిన్ ఇంజెక్షన్ అయితే వేయించుకోవాలి. ఈ విధంగా మనం ఈ టెటనస్ని అయితే ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఆ డిసీజ్ మనకి వచ్చింది అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇందులో కండరాలు పట్టేస్తాయి, మజిల్ స్పాజం జరుగుతుంది. ఇది ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుందంటే ఫస్ట్ దవడ దగ్గర వస్తుంది, అంటే జా దగ్గర వస్తుంది. ఇక్కడ కండరాలన్నీ పట్టేస్తాయి కాబట్టి దీనికి లాక్ జా అని పేరు. ఇక్కడ నుంచి జా నుంచి రెస్ట్ ఆఫ్ ద బాడీ మజిల్స్ అన్నిటికీ ప్రోగ్రెస్ అవుతుంది. సీరియస్ కండిషన్లో రెస్పిరేటరీ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఊపిరి తీసుకోవడానికి కష్టమైపోతుంది, డెత్ అవుతుంది. కాబట్టి ఈ డిసీజ్లో సీరియస్గా అయితే డెత్ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రివెంట్ చేసుకోవడమే నయం. ఓకే, ఈ టెటనస్లో ఇంకా ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయంటే ఫస్ట్ మజిల్ స్పాజం అని చెప్పాను కదా, దీంతో పాటు ఫీవర్ ఉంటుంది, హెడ్ఏక్ ఉంటుంది, బ్రీతింగ్ తీసుకోవడానికి డిఫికల్టీగా ఉంటుంది, ఏదైనా మింగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, అంటే ట్రబుల్ స్వాలోయింగ్ అంటారు, సీజర్స్ వస్తాయి, కొంతమందికి బాడీ మొత్తం పెయిన్స్ వస్తాయి, ఇంకా మజిల్ స్పాజం అని చెప్పా కదా కండరాలన్నీ పట్టేస్తాయి. ఈ సిమ్టమ్స్ అన్నీ చూపిస్తుంది ఈ టెటనస్ అనే డిసీజ్. అలాగే దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలంటే గాయం తగిలిన 48 hours లోపలే మనం టీటీ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి. టెటనస్ టాక్సైడ్ వ్యాక్సిన్ ఇంజెక్షన్ అయితే వేయించుకోవాలి. ఈ టీటీ వ్యాక్సిన్ అనేది ఎన్ని మంత్స్కి ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే 6 months ఆఫ్ పీరియడ్కి ఎఫెక్టివ్గా ఉంటుంది. సపోజ్ నేను ఈరోజు గాయం తగిలించుకున్నాను, ఈరోజు టీటీ వేసుకున్నాను, 1 year తర్వాత మళ్ళీ నాకు ఏదైనా గాయం తగిలింది అప్పుడు టీటీ వేసుకోవాలా అంటే కంపల్సరీ వేసుకోవాలి. ఓకే, దీని యొక్క ఎఫెక్టివ్ పీరియడ్ ఎంత అంటే 6 months. 6 months తర్వాత మనం మళ్ళీ టీటీ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి ఏదన్నా గాయాలు తగిలితే. ఇది చాలా కామన్ బ్యాక్టీరియా, అందువలనే ఇంతగా చెప్తున్నాను. ఓకే, ఒకవేళ డిసీజ్ సోకేసింది, సిమ్టమ్స్ అన్నీ కనిపించాయి, అప్పుడు ఏం చేయాలంటే టెటనస్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చుకుంటాము, యాంటీబయాటిక్స్ మెట్రోనిడజోల్ ఐవి పెట్టుకుంటాము. దీంతోపాటు మజిల్ రిలాక్సెంట్స్ ఉంటాయి, అంటే ఈ కండరాలు బిగుసకపోయి ఉంటాయి కదా, దాన్ని రిలాక్స్ చేసేదానికి మెడికేషన్స్ ఉంటాయి, ఇవి యూస్ చేసుకుంటాము. తర్వాత రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అయితే మెకానికల్ వెంటిలేషన్, అంటే ఇంటుబేషన్ చేసుకొని బయట నుంచి ఆక్సిజన్ సపోర్ట్ని మనం తీసుకుంటాం అన్నమాట. కాబట్టి ఇంత కామన్గా ఉండే ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజ్ని మనం ప్రివెంట్ చేసుకోవడమే చాలా నయం. లేదు నేను నెగ్లెక్ట్ చేసుకుంటాను అంటే కంపల్సరీ సీరియస్ అవుతుంది, రేర్ కేసెస్లో డెత్ కూడా జరుగుతుంది. అందువలన ఏ గాయం తగిలినా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వెంటనే మీ లోకల్ హాస్పిటల్కి వెళ్ళి మీ ఫిజిషియన్ దగ్గర టీటీ వ్యాక్సిన్ అయితే వేయించుకోండి. తర్వాత మీ ట్రీట్మెంట్ వాళ్ళు ఏ యాంటీబయాటిక్స్ పెడితే అది యూస్ చేయండి, ఏ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ పెడితే అది యూస్ చేయండి. బట్ మీ హెల్త్ గురించి మీరే జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు చెప్పరు, నేను చెప్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏ గాయాన్నైనా సీరియస్గానే తీసుకోండి, ఎందుకంటే ఈరోజు చిన్నగా ఉండేదే రేపు చాలా సీరియస్ అయిపోయి డెత్ వరకు పోతుంది. లైఫ్ అనేది చాలా ప్రీషియస్. సో బీ కాషియస్ అబౌట్ యువర్ బాడీ.